హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం అయితే వీడియోలో చెప్పాను కదా ఈ ఫామ్ లోపల చాలా అందంగా ఉంటుందని. ఇప్పుడు అక్కడికే వెళ్తూ ఉన్నాను. అక్కడికి వెళ్తూ ఉంటే ఇక్కడ పక్కన ఒక అతను తన తలపైన చిన్న పూలమాల పెట్టుకొని ఉన్నాడు. ఇది ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూసి అడిగాను. ఇక్కడ పండించిన ఈ పువ్వులనే కోసి ఒక చిన్న పూలమాలగా తయారు చేసి అది ఆయన తలపైన పెట్టుకొని అమ్ముతూ ఉన్నాడు. కువైటీ వాళ్ళు ఇలాంటివంటే చాలా బాగా ఇష్టపడతారు. దీని ధర అయితే ఒక్కొక్కటి 2 దినాలు చెప్పాడు. చాలామంది కువైటీ వాళ్ళైతే ఇవి కొని వారి తలపైన కూడా ఇలానే పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ ఫామ్లోనే పూచిన ఈ పువ్వులను తీసుకొని వచ్చి చిన్న చిన్న గ్లాస్ బౌల్స్లో వేసి వాటర్ వేసి ఇక్కడ మధ్యలో చూడడానికి చాలా అందంగా పెట్టారు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మనం బయట పే చేసిన 3 KDకి మనము వెజిటబుల్స్ కానీ చెట్లు కానీ కొనొచ్చని. నేనైతే పూల చెట్లు కొనుక్కుండా వెజిటబుల్స్ కొనడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా ఇక్కడ పండించిన పంటలే. ఎక్కడైనా సరే మనము వెజిటబుల్స్ కేజీల లెక్కన తీసుకుంటాము, కానీ ఇక్కడ మాత్రము పీసెస్ ప్రకారము 9 టమోటాలు వచ్చి ఇంచుమించు మన డబ్బులు వచ్చేసి 200 రూపీస్ పడుతుంది. ఇవి కూడా అంతేనండి. ఈ క్యాప్సికమ్ వచ్చి 6 పీసులు వచ్చేసి మన అమౌంట్ వచ్చేసి 205 రూపీస్ అలా పడుతుంది. ఇక్కడంతా ఫ్రెష్గా ఇక్కడ పండించి అప్పటికప్పుడే తీసిస్తారు కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల పంటల్ని పండించి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఒక కొత్తిమీరే కాదండి, అన్ని రకాల ఆకుకూరలు కూడా పండిస్తూ ఉంటారు. ఇక్కడైతే ఒక చిన్న బాక్స్లో బేబీ కుకుంబర్ కూడా అమ్ముతున్నారు. దీని కాస్ట్ అయితే 1 KD చెప్పారు. ఇవన్నీ కువైటీ వాళ్ళకి ఇక్కడ పండించడం చేత కాదు, బయట దేశాల నుంచి మనుషుల్ని పిలిపించి ఇక్కడ పంటలు పండిస్తూ ఉంటారు. అయితే ఆ పండించే వాళ్ళు ఎవరు కూడా మనకి ఇక్కడ కనిపించరు. ఇక్కడైతే స్ట్రాబెర్రీ తోటలు కూడా ఉన్నాయి, చాలా తోటలు ఉన్నాయి. మనకు కావాలంటే ఫ్రెష్గా ఇక్కడే స్ట్రాబెర్రీ కూడా కోసి ఇస్తారు. అయితే ఇవాళ ఏదో కంపెనీ వాళ్ళకు మాత్రమే అలో చేశారు, లేకుంటే నేను స్ట్రాబెర్రీ తోటలు కూడా చూపించేదాన్ని. ఇక్కడైతే లోపల చాలా హోటల్స్ ఉంటాయి, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక్కడ వాతావరణం. మనం ఎంతసేపు అయినా సరే ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ కొంచెం ముందుగా వెళ్ళామంటే పిల్లల కోసం రకరకాల గేమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ మాకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కొనేసాము. ఈ ఫామ్లో మరోవైపుకు వెళ్తున్నాము. ఇక్కడైతే రేగు చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ పిల్లల కోసం వాళ్ళు ఏర్పాటు చేసిన గేమ్స్. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ గుర్రాలు కూడా ఉంటాయి. ఒక్కో గుర్రానికి 2.5 KD అంట. ఒక రౌండ్ మాత్రమే తిరగచ్చు. ఈ గుర్రాల దగ్గర చాలామంది కువైటీలు అయితే వాళ్ళ పిల్లల్ని నిలబెట్టి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక ఈ ఫామ్లో అతి పెద్ద పంట ఏదైనా ఉంది అంటే అది మొక్కజొన్నల పంటేనండి. ఈ పంట చాలా పెద్దది, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. మనం వీళ్ళకి ఇక్కడ అమౌంట్ పే చేసామంటే ఈ పంట లోపలికి వెళ్ళి ఎన్ని మొక్కజొన్న పొత్తులు కావాలంటే అన్ని కోసుకోవచ్చు. ఈ పంట చుట్టూ కూడా వీళ్ళు ప్రొద్దుతిరుగుడు పూల చెట్లను నాటున్నారు. లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చెట్లన్నీ చాలా ఎత్తుగా ఉండేవి, తర్వాత ఎండలకు చనిపోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొక్కలు నాటున్నారు. ఇక్కడ ఒక బోర్డు పైన రాశారు, మనము దీని ప్రకారం ఇక్కడికి వెళ్ళి ఆ లోపల మొక్కజొన్న పొత్తులను కోసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక అతను కూర్చొని ఉంటాడు, ఇతని దగ్గరికి వెళ్ళి మనము ఒక బుట్ట తీసుకొని ఇప్పుడు లోపలికి వెళ్ళి మనకు ఎన్ని పొత్తులు కావాలంటే అన్ని పొత్తులు కోసుకోవచ్చు. ఈ మధ్య కువైట్లో వర్షాలు పడ్డాయి, అందువల్ల ఈ వర్షానికి ఇక్కడున్న మొక్కజొన్న పొత్తులకి అంతా కూడా చిన్న చిన్న పురుగు ఏదో పట్టుంది. ఆ పురుగు లేకుండా ఉండే మొక్కజొన్న పొత్తులు కావాలని చాలాసేపు ఇక్కడ వెతికి మాకు కావాల్సినన్ని మొక్కజొన్న పొత్తులు అయితే తీసేసుకున్నాను. ఈ పంటకైతే పురుగు చాలా ఎక్కువగా ఉంది, అందుకే ఇవి ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఓన్లీ 1 దినార్కు మాత్రమే కొన్నాము. ఈ మొక్కజొన్నల్ని కోసుకున్న తర్వాత మనం ఎక్కడైతే బుట్ట తీసుకున్నామో అక్కడే అమౌంట్ పే చేస్తే వీళ్ళు తీసుకోరు. ఈ చివరి బుట్ట తీసుకుంటే మరో చివరికి వెళ్ళి అమౌంట్ పే చేయాలి. ఈ రాళ్ల మధ్యన సన్నటి నీళ్లు ప్రవహించే విధంగా వీళ్ళు చాలా అందంగా పెట్టారు. ఆ నీళ్లు మా పాపకు చాలా బాగా నచ్చాయి, అందుకే అక్కడుండే రాళ్ళు తీసుకెళ్ళి ఆ నీటిలో వేసి ఆడుకుంటోంది. ఎక్కడికి వెళ్ళినా మా పాప మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇటువైపు అయితే పంటని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.